అనుభవించు రాజా. అబ్బో ఈసారి గట్టి మొక్కలే పడ్డాయి. ఈ ఆట మందే. ఆడు నాని అన్న, మనకిప్పుడు ఆట తప్ప వేరే దిక్కు లేదు కదా. ఆహా, కరెక్ట్ గా ప్యాకెట్ లో మొక్క కోసం ఎదురు చూస్తుంటే డోర్ తెరుచుకుని నువ్వే వచ్చావు. ఏంట్రా కింగ్ వచ్చిందా? లేదన్నా, జోకర్ వచ్చింది. చీ వేదవల్లారా, ముక్కల మీద ఉన్న శ్రద్ధ మున్సిపాలిటీల మీద లేదు మీకు. ఒక్కసారి ఆ టీవీ ఆన్ చేసి దావండ్రా, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. చరిత్ర పునరావృతం అయ్యింది. ఏపీకి వచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అమరావతిలో భేటీ అయిన ఐటీ దిగ్గజం. బిల్ గేట్స్ అమరావతికి వస్తే మనకేంటన్నా, ఆయన ఎవరో ఒకరిని కలుస్తూనే ఉంటాడు కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే బొచ్చా, నీకు ఇంకా బుద్ధి రాలేదురా. ఒకప్పుడు బాబు గారు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి కేవలం 10 నిమిషాలు టైం అడిగి గంట సేపు తన విజన్ తో మెప్పించి మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తెచ్చారు. ఆ ఒక్క కంపెనీ రావడం వల్లే కదా ఇవాళ హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది. అవునన్నా, ఆయన ఆనాడు బీజం వేస్తేనే ఇవాళ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇప్పుడు నేరుగా బిల్ గేట్స్ అమరావతికి వచ్చేసినాడు. ఇక బాబు గారు రాజధానిని ఏ రేంజ్ లో డెవలప్ చేస్తారో ఊహించుకోండిరా. అమరావతి రేపు ప్రపంచ పటంలో నిలుస్తుంది. అది జరిగితే మన పరిస్థితి ఏంటి? ఆయన అలా డెవలప్ చేసుకుంటా పోతే మన బతుకులు బస్ స్టాండేరా. ప్రజలందరూ బాగుపడితే మనల్ని ఎవరు పట్టించుకుంటారో. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏం చేస్తారో నాకు తెలియదు. ఎవరికి తెలియకుండా రాష్ట్రంలో ఏదో ఒక అరాచకం సృష్టించండి. జనం దృష్టి డెవలప్మెంట్ మీద నుంచి మళ్ళాలి. వెళ్ళండి.